ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల ఖరారుపై ఇరు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. 5 స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతోంది. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట స్థానాలు కావాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. జనసేనకు కనుక ఆ సీట్లు కేటాయిస్తే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజమండ్రి రూరల్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కాదని జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు సీట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక కాకినాడ రూరల్ టీడీపీ అభ్యర్థి పిల్లి సత్యబాబును కాదని జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీకి సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. పిఠాపురం టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ స్థానంలో జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇవ్వాలని జనసేన అడుగుతోంది. మండపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత వీగుళ్ల జోగేశ్వరరావు స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన జనసేన అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణకి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ అడుగుతున్నారు. కొత్తపేట టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం స్థానంలో అదే కుటుంబానికి చెందిన జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ కి ఇవ్వాలని జనసేన అడుగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏదైతే ఇటు పొత్తులో భాగంగా 5 స్థానాలు కావాలని ఇటు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, అంటే ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, వీటిపై ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? హరీష, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో ఇటు ఏ పార్టీకైనా సరే అత్యంత కీలకంగా కూడా మారనున్నాయి. ఇటు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సుమారుగా 6 నుంచి 8 స్థానాలు అయితే మాత్రం జనసేన పార్టీ అయితే మాత్రం మొదటి నుంచి కూడా ఈ 19 స్థానాలకు సంబంధించి మొదటి నుంచి కూడా 8 స్థానాల వరకు అయితే మాత్రం జనసేన పార్టీ అడుగుతున్నట్లయితే తెలుస్తుంది. దీంట్లో అంటే ఈ 5 స్థానాలు అయితే మాత్రం అత్యంత కీలకంగా మారనున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురంతో పాటు మండపేట, కొత్తపేట ఈ 5 స్థానాల సంబంధించి ఒక పక్కన టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు, మరో పక్కన జనసేన అభ్యర్థులు కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా బలంగా ఉండడంతో ఈ 5 స్థానాలు కావాలని చెప్పి పట్టుపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రధానమైన ఒక అంశం కనుక తీసుకుంటే కనుక ఈ 5 స్థానాలకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మనం రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కనుక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ నుంచి అయితే మాత్రం 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత బలమైన క్యాడర్తో పాటు ఇటు టీడీపీ పార్టీ బలంగా ఉంది, అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇద్దరు కూడా బలంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక జనసేన అభ్యర్థి అయితే కందుల దుర్గేష్ గత అంటే పార్టీ మొదటి నుంచి కూడా ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలని క్యాడర్ని కూడా బలంగా వేసుకున్నారు. అయితే ఇక్కడ జనసేన కూడా రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కనుక అత్యంత బలమైన క్యాడర్ ఉంది. ఆ బలమైన క్యాడర్ని కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో నడిపించే నాయకుడిగా అయితే కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎవరికి సీటు కేటాయిస్తారనేది ఇటు అధినేతలకు కూడా ఒక తలనొప్పిగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సర్వేలు కూడా నిర్వహిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మనం మరో నియోజకవర్గం చేసుకుంటే కనుక కాకినాడ రూరల్ కాపు ప్రభావితంతో పాటు బీసీ సామాజిక వర్గం కూడా అదే స్థాయిలో ఉన్న నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం సంబంధించి అయితే ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం జనసేనకే కేటాయిస్తారని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే పిఎస్సి సభ్యులకు ఉన్న పంతం నానాజీకి ఈ సీటు కేటాయిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే బీసీ సమాజ వర్గానికి సంబంధించిన బలమైన నేతగా పిల్లి సత్యబాబు కూడా ఉన్నారు. పిల్లి సత్యబాబు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా, పిల్లి సత్యబాబు భార్య అనంతలక్ష్మి మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. అయితే కాకినాడ రూరల్కి సంబంధించి టీడీపీ కేడర్ అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇదో ఒకటి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు బీసీతో పాటు కాపులను కూడా కలుపుకునే విధంగా ఈ స్థానం అంటే ఇటు టీడీపీకి కేటాయిస్తారా, అటు జనసేనకు కేటాయిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో నియోజకవర్గం కనుక చూస్తే కనుక పిఠాపురం విషయానికి వస్తే కనుక పిఠాపురం కావచ్చు, కొత్తపేట కావచ్చు, మండపేట కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జనసేన అభ్యర్థులు అయితే మాత్రం బలంగా ఉన్నారు. దాంతోపాటు టీడీపీ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు ఉండడంతో ఎటు వెళ్ళాలా అని చెప్పి రీసర్వేలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, సతీష్, ఖచ్చితంగా ఇటు జనసేన ఏవైతే 5 స్థానాలు అడుగుతుందో అక్కడ టీడీపీ అభ్యర్థులు ఆల్రెడీ బలంగా ఉన్నారు, అవే కావాలి అని చెప్పేసి 5 స్థానాలు కావాలని ఇటు పవన్ కళ్యాణ్ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. మరి ఇక్కడ అభ్యర్థుల్ని మారుస్తారా, అవి జనసేనకే కేటాయిస్తారా, అంటే ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది?
ఖచ్చితంగా హరీష. అయితే ఇప్పుడు మనం ఈ పిఠాపురం, మండపేట, కొత్తపేట ఈ 3 నియోజకవర్గాలకు ఒక్క నిమిషం చూస్తే కనుక పిఠాపురంలో కూడా జనసేన బలంగా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అక్కడ క్యాడర్తో పాటు గత 4 సంవత్సరాల నుంచి కూడా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇటు ఇద్దరు అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఇంకా మండపేట విషయానికి వస్తే అయితే మాత్రం వేగుళ్ళ జోగేశ్వరరావు అయితే మాత్రం ఇంచుమించు అంటే 3 సార్లు కంటిన్యూగా కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ అక్కడ ఒక బలమైన టీడీపీ క్యాడర్ని అయితే మాత్రం ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఇక్కడ జనసేన అభ్యర్థి చూసుకుంటే కనుక అదే సామాజిక వర్గానికి చెందిన వేగుల్లో లీలాకృష్ణ కూడా సమస్యలపై పోరాటం చేస్తూ కూడా జనసేన క్యాడర్ను ఒక స్థాయిలో కూడా ఈ నియోజకవర్గంలో నిలబెట్టిన పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్యన కూడా కొన్ని విభేదాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కలిసి వెళ్ళేందుకైతే మాత్రం ముందుకు సాగుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన కొత్తపేట నియోజకవర్గానికి చూస్తే కనుక ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళు ఒక పక్కన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి బండారు సత్యానంద ఉంటే మరో పక్కన జనసేన నుంచి అయితే మాత్రం బండారు శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎవరికి సీట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అధినేతలు రీసర్వే అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. అయితే బలంగా ఉన్న టీడీపీ నేతలకు ఇస్తారా, లేకపోతే కొత్త రక్తంతో ముందుకు తీసుకెళ్తున్న జనసేనకి ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరో పక్కన చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ 5 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరొక వారం 10 రోజుల్లో అంటే ఖచ్చితంగా 10 రోజుల్లో ఒక క్లారిటీ అయితే మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే అధికార పార్టీ దాదాపుగా సీట్లన్నీ కూడా ఖరారు చేసిన పరిస్థితిలో వాళ్ళ క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల పనులు కూడా ప్రారంభించారు. ఇదే నేపథ్యంలో మిగిలిన పార్టీలు అంటే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ పనులు ప్రారంభించాలంటే అభ్యర్థి ఎవరనేది అయితే ఖరారు కావాల్సి ఉంది. తన క్యాడర్ని కానీ లేకపోతే మిగిలిన సమీకరణాలు కానీ పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా అభ్యర్థులు అయితే మాత్రం ఖరారు కావాల్సిన అవసరం అత్యవసరం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం అధినేతలు ఈ 5 నియోజకవర్గాలపై ఒక నిర్ణయం అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష.